హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. అయ్యో అక్క, నేనేమీ చెప్పలేదు. నీకు ఎన్ని రిమోట్లు కార్లు కావాలిరా? ఇప్పటికే నీ దగ్గర 5 రిమోట్ కార్లు ఉన్నాయి. సరిపోవా? ఇంకా ఎన్ని తీసుకుంటావు? ఉన్నవి అన్నీ నువ్వు ఆడటం లేదు కదా, వేస్టే కదా అని అన్నాను అంతే. అంతకు మించి వేరే ఏమీ చెప్పలేదు అని చెప్పి నైస్గా అక్కడి నుంచి తప్పించుకుంది అలేఖ్య. అజయ్ నవ్వుతూ, వాడేదో బ్యాడ్ మూడ్లో ఉన్నట్లున్నాడులేమ్మా, వదిలే. రేపు ఉదయానికి వాడే వచ్చి అమ్మా నా రిమోట్ కార్ ఏది అని నిన్ను అడుగుతాడు చూడు. ఎంతైనా వాడికి రిమోట్ కార్ అంటే అంత పిచ్చి కదా అనే అజయ్ కూడా ఆనందితో చెప్పి ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. అది కూడా నిజమే, వీడికి రిమోట్ కార్ అంటే పిచ్చి. అటువంటిది నేను తీసుకొని వచ్చి ఇస్తుంటే వదిలిపెడతాడా? లేదులే, రేపు ఉదయం వచ్చి వాడే తీసుకుంటాడు అని అనుకుంటూ తన చేతుల్లో ఉన్న ఆ కార్ని మురిపంగా చూసుకుంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోయింది ఆనంది. నైట్ టైం ఆనంది రాగిణితో కలిసి కిట్టి పార్టీకి వెళ్ళింది ఎప్పటిలాగానే. ఆ పార్టీలో కొంతమంది లేడీస్ మెహందీ కోన్ తీసుకొని వచ్చి ఆనంది చేతుల్లో పెట్టి, ఆనంది ప్లీజ్ మా చేతికి ఈ మెహందీ పెట్టే డ్యూటీ ఈసారికి నువ్వే తీసేసుకోవా? నువ్వు చాలా డిజైన్స్ వేస్తావు తెలుసా. నువ్వు వేసిన డిజైన్స్ చాలా కొత్తగా అట్రాక్టివ్గా ఉంటాయి. ఎవరికి కూడా అలా కొత్త కొత్త డిజైన్స్ థాట్స్ వెంటనే రావాలి అంటే కూడా రావు తెలుసా. అలాంటి క్రియేటివ్ థాట్స్ నీకు భలే వస్తాయబ్బా. అయినా నీ బ్రెయిన్ సూపర్ బ్రెయిన్ అని ఆనందిని మునగ చెట్టు ఎక్కించేసి మరి వాళ్ళందరికీ కావలసిన మెహందీ పెట్టించుకునే పనిలో బిజీగా ఉంటారు. ఫస్ట్లో ఆనంది అయితే వాళ్ళందరూ అలా చెప్పే మాటలకు నిజంగానే మునగ చెట్టు ఎక్కి వాళ్ళందరికీ కావలసిన విధంగా డిజైన్స్ పెట్టేది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ కావాలి అని తనని పొగుడుతున్నారు, వాళ్ళ పని చేయించుకోవటానికే అలా పొగుడుతున్నారు అని అర్థం చేసుకుని నవ్వుతూ, ఆ మాటలు ఏమీ అవసరం లేదు, మీ అందరికీ నేను కోన్ పెట్టాలి అంతే కదా, రండి పెడతాను అంటూ వాళ్ళందరికీ కూడా వరుసగా ఒకరి తర్వాత ఒకరికి వేసిన డిజైన్ మరొకరికి వెయ్యకుండా అలా 10 మందికి కరెక్ట్గా 15 మినిట్స్లోనే అందరి చేతులకి డిజైన్స్ వేయటం కంప్లీట్ చేసేసింది ఆనంది. అంత స్పీడ్గా వేసింది. అబ్బా, నువ్వు ఎంత ఫాస్ట్గా ఇలా డిజైన్స్ వేస్తావో తెలుసా, నిజంగా నువ్వు రోబోని చెప్పుకోవచ్చు అని ఒక ఆమె ఆనందిని పొగుడుతూ మునగ చెట్టు ఎక్కించేస్తుంటే, అబ్బా నువ్వు చెప్పిందంతా అబద్ధం, రోబో ఇంకా స్లోగా పెడుతుందేమో డిజైన్ చూసి స్కానింగ్ చేసి, కానీ మన ఆనందికి మాత్రం తన బ్రెయిన్లోనే ఏ డిజైన్ పెట్టాలి అని ఒక్క సెకండ్లోనే ఆ డిజైన్ని గీసుకొని మరో సెకండ్లో మన చేతి మీద ఆ డిజైన్ పెట్టేస్తుంది. అంత టాలెంటెడ్ పర్సన్ ఆనంది అని మరొక ఆమె ఆనందిని పొగిడేసింది. ఆనంది నవ్వుతూ, చాలే నన్ను పొగిడింది, మీ అందరికీ కోన్ పెట్టాను కదా ఇంకేంటంట అని అన్నది. అబ్బా, నిజం చెప్తే నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు, నువ్వు ఇంత బాగా డిజైన్ పెడతావు కదా, ఇదే నీ బిజినెస్గా ఎందుకు మార్చుకోకూడదు? నువ్వు ఇలా మెహందీ పెడతాను అంటే చెప్పు, నా దగ్గర 2-3 ఆప్షన్స్ ఉన్నాయి, నీకు చాలా హెల్ప్ అవుతుంది. అదీ కాకుండా ఒక వారంలో మా పిన్ని గారి కూతురు పెళ్ళి కూడా ఉంది, అప్పుడు మెహందీ పెట్టేవాళ్ళు అవసరం అవుతారు. నేను నీ గురించి మా పిన్నికి చెప్తాను, అప్పుడు నువ్వు అక్కడికి వచ్చి అందరికీ కూడా మెహందీ పెట్టి మనీ తీసుకోవచ్చు. ఇది కూడా నీకు చాలా యూజ్ అవుతుంది. నీ క్రియేటివ్ గురించి కూడా అందరికీ తెలుస్తుంది. నీలో ఉన్న స్కిల్ ఎందుకు ఇలా దాచేసుకుంటావు? 10 మందికి చూపిస్తే నీకు మనీ ఆదాయము వస్తుంది, పేరు వస్తుంది కదా అని అన్నది మరొక ఆమె. ఇప్పుడు నాకు అలాంటి ఆలోచన ఏమీ లేదులే అని అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి చిన్న చిన్న గేమ్స్ ఆడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత అందరూ కూడా ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. సాయంత్రం 5 గంటలకు నిద్రలేచిన హిరణ్య పక్కన ఉన్న బాబుని చూసింది. అప్పటికి కూడా ఇంకా బాబు నిద్రపోతూనే కనిపించడంతో బాబు తల మీద చేతిని వేసి నుదుటి మీద ముద్దు పెట్టి, ఒరేయ్, జరిగిన ప్రమాదంలో నీకేదైనా జరిగితే అప్పుడు నా పరిస్థితి ఏంట్రా? అమ్మో, తలుచుకుంటేనే ఎంత భయంకరంగా ఉందో అని 5 నిమిషాల పాటు బాబుని అలాగే చూసి ఆ తర్వాత తన ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కిచెన్లోనికి వచ్చి వాటర్ తాగి డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చింది.
ఆ బయటే చైర్లోనే కూర్చొని కునికిపాట్లు పడుతూ కష్టపడుతూ ఉన్న చారీని చూసి ఆమె కళ్ళు చిన్నవి అయ్యాయి. చారీ ఇక్కడ ఉన్నాడేంటి? ఇంటికి వెళ్ళిపోలేదా? ఈ చారీ ఇక్కడ ఉన్నాడు అంటే విక్రమార్క కూడా ఇక్కడే ఉన్నాడా? అని చుట్టూ చూసింది. ఎక్కడా కూడా విక్రమార్క తనకి కనిపించకపోవటంతో అనుమానంగా మిద్దె మీద నుంచి కిందకు చూసింది. ఒకవేళ కింద కారుందేమో, ఆ కారులో ఏమైనా కూర్చొని ఉన్నాడేమో, ఇక్కడ ఎండకి కూర్చోలేక విక్రమార్క ఇబ్బంది పడుతూ కింద ఉన్నాడేమో అని అనుకుంటూ. కానీ కింద కారు ఏమీ కనిపించకపోవటంతో అంటే నిజంగానే ఈ విక్రమార్క ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు ఉన్నాడు. కానీ చారీ మాత్రం ఇక్కడ ఎందుకు ఉన్నాడు? అంటే ఇక్కడి నుంచి ఎక్కడికైనా మేము వెళ్ళిపోతాము అనుకొని విక్రమార్క చారీని ఇక్కడే మాకు సెక్యూరిటీగా ఉంచాడా? లేదంటే మా మీద అటాక్ జరిగింది కాబట్టి మరలా ఎవరైనా మా మీద అటాక్ చేస్తారు ఏమో అని ఇలా చారీని మా దగ్గర వదిలిపెట్టి వెళ్ళాడా అని ఆలోచిస్తూనే చారీ దగ్గరకు వచ్చి చూసింది. అప్పటి వరకు కూడా చారీ అటూ ఇటూ తిరుగుతూ జస్ట్ అప్పుడే 5 నిమిషాల క్రితమే తన కళ్ళు మూతలు పడుతూ ఉండటంతో అలా చైర్లోనే కూర్చొని వెనక్కి వాలాడు. 5 రోజుల నుంచి తనకు నైటు పగలు నిద్రే సరిగా లేదు. హిరణ్య వాళ్లకు కాపలాగా ఉంటూనే ఉండటంతో కరెక్ట్గా అతడు చైర్లో కూర్చున్న మరుక్షణమే హిరణ్య కూడా ఇంటిలో నుంచి బయటకు వచ్చి చూసింది. చారి కళ్ళు మూసుకొని ఉండటంతో అతనిని కదిలించకుండా ఆమె ఇంటి లోపలికి వెళ్తున్న టైంలోనే చారి మేల్కొని చుట్టూ చూశాడు. అప్పుడే హిరణ్య ఇంటి లోపలికి వెళ్తూ ఉండటం కనిపించటంతో మేడం అని పిలిచాడు. ఇంటి లోపలికి అడుగుపెట్టిన హిరణ్య చారి వైపు తిరిగి ఏంటి చారి, ఏమైనా కావాలా అని చాలా నార్మల్గా అడిగింది. ఈ మేడం ఏంటి ఇంత సాఫ్ట్గా అడుగుతుంది? ఆ విక్రమార్క సారేమో ఏంటి అని చూపులతోనే చంపేసే విధంగా అడుగుతారు. ఇద్దరికీ ఎంత డిఫరెన్స్ ఉందో అని మనసులో అనుకుంటూ నాకేమీ అవసరం లేదు మేడం, మీకు ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు. మా ఇంట్లో మాకేమీ ప్రాబ్లం ఉంటుంది చారి అని ఆమె కళ్ళు చిన్నవి చేసి అతడి వైపు సూటిగా చూస్తూ అడిగింది. అలా అని కాదు మేడం, లాస్ట్ టైం మీ మీద అటాక్ జరిగింది, ఎవరు చేశారో మీకు తెలియదు అన్నారు. ఎందుకు చేశారో తెలియదు, అలానే ఎవరైనా అటాక్ చేస్తారు ఏమో అని అడుగుతున్నాను. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి మేడం అని చిన్నగా చారి అడుగుతుంటే హిరణ్య నవ్వుతూ నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదులే చారి, ఇప్పటి వరకు బాబుతో పాటుగా నేను కూడా నిద్రపోయి ఇప్పుడే లేచి అలా బయటకు వచ్చాను అంతే అని అన్నది. అవునా మేడం, సరే మేడం, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇక్కడే బయటే మీకోసం కాపలాగా ఉంటాను, ఒకవేళ మీకు ఏదైనా అవసరమైతే నాకు చెప్పండి అని అన్నాడు చారి. కాదు అని చెప్పినా కూడా చారి వినడు అని హిరణ్యకు తెలుసు. ఆ రాముడికి హనుమంతుడు ఎలాగో ఈ విక్రమార్కకు చారి కూడా అలాగే అని హిరణ్యకి బాగా తెలుసు. అందుకే ఏమీ చెప్పకుండానే ఇంటిలోనికి వెళ్ళిపోయింది. ఆ మరుక్షణమే బయటకు వచ్చి చారి, కాఫీ, టీ, జ్యూస్ ఏమైనా తాగుతావా? చాలాసేపటి నుంచి నువ్వు బయటే ఉన్నట్లున్నావు కదా అని అడిగింది. అవును మేడం అని అంటూ మీకేమీ అభ్యంతరం లేకపోతే కాఫీ ఇవ్వగలరా అని రిక్వెస్టింగ్గా అడిగాడు చారి. హిరణ్య నవ్వుతూ ఓకే, నేను ఇప్పుడే 5 మినిట్స్లో కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి ఇంటి లోపలికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత బయటికి కాఫీ కప్పు పట్టుకొని వచ్చింది. చారీ చేతికి ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం అని చెప్పి అతను ఆ కాఫీ కప్పు తీసుకొని అటూ ఇటూ తిరుగుతూ తాగుతూ ఉన్నాడు. హిరణ్య 2 క్షణాలు చారీ వైపు అలానే చూసి ఆ తర్వాత తన ఇంటిలోనికి వెళ్ళి ఇంటిలో పని చూసుకుంటూ ఉంది. ఇక చారీ అక్కడే ఉంటాడు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడు అని ఆమెకు అర్థమైపోయింది. 6 గంటలకి బాబు నిద్రలేచిన తర్వాత అమ్మ అని బెడ్ మీద నుంచి చిన్నగా కిందకు దిగి స్పీడ్గా నడవలేక చిన్నగా అడుగు వేసుకుంటూ కిచెన్లో ఉన్న హిరణ్య దగ్గరకు వచ్చాడు. పనిలో బిజీగా ఉన్న హిరణ్య తన కాలుని చుట్టుకున్న సూర్య చేతులను గమనించి తన పనిని ఆపుకొని కిందకు చూసి సూర్యకి వీలుగా ఉండే విధంగా తనే కింద మోకాళ్ళ మీద కూర్చొని ఏంటి నాన్న, అప్పుడే నిద్ర లేచేసావా? లేదంటే నీకు నిద్ర పట్టడం లేదా? డిస్టర్బెన్స్గా ఉందా
అని లాలనగా అడిగింది. భయం, భయం అని డోర్ వైపు వేలు పెట్టి చూపిస్తూ హిరణ్య చేతిని గట్టిగా పట్టుకొని చెప్పాడు. ఇంతకు ముందు జరిగిన సిచ్యువేషనే అతని కళ్ళ ముందు కనపడుతూ ఉండటంతో ఆ రోజు జరిగింది ఇంకా గుర్తుపెట్టుకునే బాబు ఇలా భయపడుతున్నాడు అని అర్థం చేసుకున్న హిరణ్య, సరే నేను నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, నువ్వు అమ్మ దగ్గరే ఉండు, నీకు భయం వెయ్యదు అని హిరణ్య కూడా బాబుకి ధైర్యం చెప్పింది. అలా మరో 20 నిమిషాల్లో హిరణ్య తన పనంతా పూర్తి చేసుకొని హాల్లోకి వచ్చి కూర్చుంది బాబుతో కలిసి. బాబు మాటలు బయటకు వినిపించటంతో నిద్ర మేల్కున్నాడేమో, ఎలా ఉన్నాడో ఏంటో, బాగానే ఉన్నాడా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూడాలి అనిపించి చారికి డైరెక్ట్గా ఇంటి లోపలికి వెళ్ళలేక తొంగి తొంగి చూస్తూ ఉన్నాడు. కానీ లోపలికి వచ్చే సాహసం మాత్రం చెయ్యలేదు, ఎందుకో మరి. చారి అలా తొంగి చూడటం గమనించిన బాబు ఎవరో వాళ్ళ మీద అటాక్ చేయటానికి వచ్చారు అని భయపడి సూర్య గట్టి గట్టిగా అరిచాడు. అమ్మా అమ్మా, ఎవరో ఎవరో వచ్చారు వచ్చారు అని తన తల్లిని ఇంకాస్త గట్టిగా కరుచుకొని గుమ్మం వైపు వేలు పెట్టి చూపిస్తూ అన్నాడు. తనను చూసి సూర్య అరుస్తున్నాడు అని ఊహించని చారి, ఏమైనా అయ్యిందా మేడం అని ఇంకా తనలో భయం పెరిగిపోవటం. ఒకవేళ వాళ్ళకి ఏదైనా జరిగితే విక్రమార్క తనని ప్రాణాలతో వదిలిపెట్టడు అని 2 అడుగుల్లో వాళ్ళ ముందుకు చేరి, భార్గవ్ 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 భార్గవ్, నీకేమీ కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎందుకు అలా అరుస్తున్నావు, ఏమైంది, ఏమైనా దెబ్బలు తగిలాయా, కింద పడ్డావా అని అడిగాడు. భార్గవ్ చారీని గుర్తుపట్టక అమ్మా అమ్మా అని మరింత గట్టిగా అరుస్తూ తన తల్లిని కరుచుకుపోయాడు. కనీసం చారీ వైపు కూడా చూడటం లేదు. అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్న హిరణ్య, ఏమైంది సూర్య, ఎందుకు నువ్వు ఇలా భయపడుతున్నావు అంటూ సూర్యని తన గుండెల్లో పొదువుకొని అడిగింది. అమ్మా అమ్మా అమ్మా, అదిగో అతను బూచోడు అన్నట్లుగా చారీ వైపు వేలు పెట్టి చూపించాడు సూర్య. తన ఇంటిలో కొత్తగా కనిపిస్తున్న చారీని చూసే సూర్య భయపడుతున్నాడు అని అర్థం చేసుకొని, చారీ నువ్వు కాసేపు బయట ఉండు, నిన్ను చూసే బాబు భయపడుతున్నట్లున్నాడు అని చెప్పింది. మేడం, కానీ భార్గవ్ అని సూర్య వైపు వేలు పెట్టి చూపిస్తూ చెప్పాడు చారీ. నేను చూసుకుంటాను చారీ, నువ్వు బయట కాసేపు ఉండు, అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను కదా అని హిరణ్య చెప్పటంతో, ఓకే మేడం, ఏదైనా ప్రాబ్లం అయితే పిలవండి, నేను బయటే ఉంటాను అని చెప్పి చారి బయటకు వెళ్ళిపోయాడు. హిరణ్య బాబుని వీపు మీద చేతితో తడుతూ, అతను ఎవరో కాదు బాబు, మన చారీనే, మన మనిషే, మన కోసం మన ఇంటికి వచ్చాడు, మనల్ని ఏమీ చెయ్యడు, నువ్వేమీ భయపడద్దు, నీకేమీ కాదు అని 5 నిమిషాల పాటు బాబుకి అర్థమయ్యేటట్టు చెప్పటంతో అప్పుడు బాబు అర్థం చేసుకుని కాస్త నిదానించాడు. అప్పటి వరకు భయపడుతూనే ఉన్నాడు. కొత్త వాళ్ళని ఎవరిని చూస్తున్నా కూడా సూర్య ఇలానే భయపడతాడు అని అర్థం చేసుకున్న హిరణ్య మరి కాస్త ప్రేమగా ఇంకాస్త జాగ్రత్తగా సూర్యని హ్యాండిల్ చేయాలి అని ఆమెకు అర్థమయ్యింది. కొత్త వాళ్ళు ఎవరి దగ్గరికైనా సూర్యని తీసుకొని వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి అని కూడా ఆమెకు తెలిసింది. హిరణ్యకి ఏదో అనుమానం వచ్చింది. సూర్యని చారి భార్గవ్ అని పిలవటం ఆమె గమనించింది. కానీ అప్పుడు సూర్య భయపడుతూ ఉండటంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు చారి పిలుపుని ఆలోచిస్తుంటే తనలో మరింత అనుమానం పెరిగింది. నేను సూర్య పేరు సూర్య అని చెప్పాను, భార్గవ్ అని చెప్పలేదే, పేరు మర్చిపోవటానికి అని అనుకుంటూ ఆ విషయం చారీనే అడగాలి అని ఫిక్స్ అయిపోయి సూర్యని ఎత్తుకొనే బయటకు వచ్చింది. అక్కడ చారి అటూ ఇటూ తిరుగుతూ ఉండటంతో చారి అని పిలిచింది. చెప్పండి మేడం, ఎనీ ప్రాబ్లం, ఏమైనా కావాలా మీకు అని వినయంగా అడిగాడు చారి. ఇప్పుడు నాకేమీ అవసరం లేదులే చారి, నీ నుండే నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, అది అడగటానికే నిన్ను పిలుస్తున్నాను అని అన్నది. అమ్మో, ఈ మేడం ఏంటి ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతుంది, ఒకవేళ ఏదైనా నేను చెప్పకూడనిది చెప్తే మా విక్రమార్క సార్ ఏమైనా అంటారేమో, అసలే ఈ మేడం ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకమని అర్థమయ్యింది. ఇప్పుడు నేను పొరపాటుగా ఏదైనా చెప్తే నా పరిస్థితి ఏంటి, మా సార్ చేతుల్లో నాకు చావే గతి అని భయంగా అనుకుంటూ చెప్పాలా వద్దా అని ఆలోచనలో పడ్డాడు. ఏంటి చారి, నేను ఇన్ఫర్మేషన్ కావాలి అని అడిగితే అంతగా ఆలోచిస్తున్నావు అని హిరణ్య అతడు ఆలోచిస్తూ ఉండటంతో అడిగింది.
అది ఏం లేదు మేడం. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అడగండి అని అడిగాడు. నువ్వు బాబుని భార్గవ్ అని పిలుస్తున్నావేంటి? బాబు పేరు భార్గవ్ అని నేను నీకు చెప్పలేదు కదా! నీకు బాబు ఎవరో ఇంతకు ముందే తెలుసా? అని అనుమానంగా అడిగింది. ఎందుకు తెలియదు మేడం? మీ కొడుకే కదా! మరి మీ కొడుకైనప్పుడు నాకు తెలియకుండా ఎలా ఉంటారు మేడం? మీరే కదా భార్గవ్ అని మాకు పేరు చెప్పారు అని ఎటువంటి తడబాటు లేకుండా చాలా తెలివిగా కవర్ చేశాడు అని అనుకున్నాడు చారి. కానీ హిరణ్యాచారి చెప్పిన మాటను నమ్మలేదు. చారి నా ముందు కవర్ చేయాలి అని చూడొద్దు. నేను బాబు పేరు భార్గవ్ అని నీకే కాదు ఎవ్వరికీ చెప్పలేదు. మరి నువ్వు ఎలా భార్గవ్ అని పిలుస్తున్నావు అని కళ్ళు చిన్నవి చేసి చారి వైపు చూస్తూ అడిగింది హిరణ్య. నిజమే. ఈ మేడం ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకమే. ఇప్పుడు నేను ఏం చెప్పి కవర్ చేయాలి? ఈ భార్గవ్ విక్రమార్క అన్నయ్య కొడుకు అని చెప్పాలా వద్దా? ఈ మేడంకి తెలుసా తెలియదా? తెలిసి నన్ను అడుగుతుందా? తెలియక అడుగుతుందా? అయినా నా పిచ్చి గాని 6 నెలలు విక్రమార్క గారితో పాటు అక్కడే ఉన్నారు. అంటే ఖచ్చితంగా అక్కడ ఫోటో చూసే ఉంటారు కదా! విక్రమార్క గారికి భార్గవ్ అంటే చాలా ఇష్టం. మరి తెలియకుండా ఎందుకు ఉంటుంది? భార్గవ్ గురించి మ్యాక్సిమం విక్రమార్క గారు చెప్పే ఉంటారు. ఎందుకంటే సార్‌కి భార్గవ్ అంటే చాలా ఇష్టం కదా! అని మనసులో తన పాటికి తానే ఏదేదో ఊహించుకొని, అంటే మేడం మీకు ఆల్రెడీ తెలుసు కదా! ఈ బాబు విక్రమార్క గారి కొడుకు అని అన్నాడు చారి. అప్పటి వరకు తన తల్లిని కరుచుకొని మెడవంపుల్లో తల పెట్టుకొని గట్టిగా పట్టుకొని ఉన్న సూర్య విక్రమార్క పేరు విన్న వెంటనే లేచి చారి వైపు చూశాడు. భార్గవ్ చారిని 1కి 2 సార్లు చూశాడు. అందుకే పెద్దగా గుర్తుపట్టలేదు. అది కూడా చిన్నప్పుడు. కానీ విక్రమార్క పేరు ఎక్కడ ఉన్నా తను గుర్తించగలడు తన బాబాయి అని. ఎందుకంటే ఆ ఇంట్లో తనని అందరికంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంది విక్రమార్క ఒక్కడే కాబట్టి. చారి సూర్యని విక్రమార్క కొడుకు అని చెప్పటం కరెక్ట్‌గా అప్పుడే విక్రమార్క పేరు విని సూర్య కూడా రియాక్ట్ అయ్యి చారి వైపు చూడటంతో ఆమెలో ఏదో అనుమానం బలపడటంతో, "నువ్వేం మాట్లాడుతున్నావు? విక్రమార్క కొడుకేంటి? విక్రమార్కకు పెళ్ళయ్యిందా? ఒక కొడుకు కూడా ఉన్నాడా?" అని ఆమె మనసులో అనేక రకాల ఆలోచనలు, అనుమానాలు పెరగటంతో అడిగింది.